ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరినొకరు కలుసుకునే సమయమే కరువైంది. ఉమ్మడి కుటుంబం అనేది ఒక కలగా మిగిలిపోతున్న టైంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన భుజాల అక్కిరెడ్డి నరసమ్మ కుటుంబం. ఈ ఫ్యామిలీ ఏటా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తోంది. మొత్తం 5 తరాలకు చెందిన కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి సందడి చేశారు. విదేశాలలో స్థిరపడిన భుజాల అక్కిరెడ్డి నరసమ్మ దంపతుల కుటుంబీకుల ఆత్మీయ సమ్మేళనానికి 105 మంది హాజరయ్యారు. ముత్తాతలు ముత్తవ్వల నుండి మొదలుకొని నిన్న మొన్న పుట్టిన పసిపాపల వరకు అందరూ ఒకే వేదికపై కలిశారు. 5 తరాల ప్రతినిధులంతా కలిసి ఒకే ఫ్రేమ్లో నిలిచి ప్రత్యేకంగా తీసుకున్న గ్రూప్ ఫోటో ఈ వేడుకకై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబీకులంతా ఆడుతూ పాడుతూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఐదు మంది కూతుర్లు, అందులో మా అమ్మ 4వ ఆమె, మా అమ్మ వాళ్ళకి 5వ ఆమె, మా అమ్మ వాళ్ళ 5 మందికి గాను 11 మంది అన్నదమ్ముళ్ళు, 8 మంది అక్క చెల్లెళ్ళము. మా పిల్లలు కోడన్లు కొడుకులు అందరు కలిసి 130 మంది ఉన్నాము. అందులో ఈ రోజు రెండోసారి గెట్ టుగెదర్ చేయడంలో ఈ రోజు 105 మంది అటెండ్ అయ్యారు. కొంతమంది రాలేకపోయారు, విదేశాల్లో ఉంది. మేము గెట్ టుగెదర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అందరూ 5 మంది అక్క చెల్లెళ్ళు. ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క ఊర్లో జరుపుకుంటున్నాము. మొదటి సంవత్సరము వెల్గొండ గ్రామంలో జరుపుకున్నాము, 2వ సంవత్సరం వెల్టూరు గ్రామంలో జరుపుకుంటున్నాము. మిగతా 3 ఊర్లు కూడా మా పిల్లలందరికీ మంచిగా చూపించాలని, అందరికీ ప్రేమ అనురాగాలంటే ఎలా ఉంటాయో తెలియపరచాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే మా తాతయ్యకు మా అమ్మమ్మకు 5 మంది సంతానము, మా అమ్మ వాళ్ళు మొత్తం 5 మంది. మేము లాస్ట్ ఇయర్ నుంచి గెట్ టుగెదర్ చేసుకోవాలని నిర్ణయించుకొని లాస్ట్ వెల్లగొండలు అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో చేసుకున్నాము. నేను వాళ్ళ అంటే నరసమ్మ వాళ్ళ మనవరాలు నేను. అయితే ఈసారి సెకండ్ టైము మా చిన్నమ్మ వాళ్ళ ఊర్లో చేసుకోవాలని అందరు గ్యాదర్ అయినాము. మేము మొత్తం 130 మంది ఉంటాము. విదేశాల్లో అటు ఇటు ఉన్నందుకు రాలేకపోయారు. మొత్తం 105 మంది ఉన్నాము. 2 రోజుల నుంచి బాగా ఆడుతూ పాడుతూ బాగా ఆటలు ఎంజాయ్ చేశాము. మంచిగా అనిపించింది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ పిల్లలకు కూడా అందరికి తెలియాలి, అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్ణయించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం.